హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని. ఈరోజు నేను స్పెషల్గా గోబీ ఫ్రై చేయబోతున్నాను. అది కూడా స్నాక్ ఐటమ్, ఈవినింగ్ టైంలో పిల్లల కోసం చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో ఎండింగ్ వరకు చూడండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి ఈ ఛానల్లో. చూడండి, నేను ఒక గోబీ హాఫ్ కేజీ గోబీని ఇట్లా మసాలా కలిపి పెట్టేసుకుంటాను. అది 2 డేస్, అంటే అప్పుడప్పుడు స్నాక్స్ కోసము 2 టైమ్స్ చేస్తాను. ఎంత బాగా వచ్చిందనే చూసి చెప్పండి. ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. అయితే ఉన్నప్పుడు పెడతాము, లేనప్పుడు సైలెంట్గా ఏదో ఒకటి తిని ఉండమని చెప్తాను అనమాట. డైలీ అంటే ఎవరు చేయలేరు, ఏదైనా ఉంటే తినేస్తే సరిపోతుంది. ఇంకా నేను గోబీ ఫ్రై చేయడానికి మసాలా కలిపి పెట్టిన కాబట్టి వాళ్ళ కోసం చేసి ఇస్తున్నాను. అయితే చాలా టేస్టీగా అయింది. మనం ఏం లేదు, కొంచెం మైదా, ఒక హాఫ్ కేజీ గోబీకి దానికి తగ్గంత మైదా, ఇంకా కార్న్ఫ్లవర్, కొంచెము చికెన్ ఫ్రైది మసాలా ఉండే, చికెన్ 65 మసాలా ఉంటే అది కూడా వేసినాను. అందులోనే మసాలాలు స్పైసీగా ఉండే మసాలా అనమాట, అది కలర్ కూడా వస్తుంది. అదే వేసి కలిపేసినాను. ఇంకా టేస్టీగా అయింది అప్పటికప్పుడు. చూడండి, ఒక 2 ట్రిప్పులు వేసినాను. నూనె కూడా డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంతనే వాడతాను. ఎక్కువ పోయడం వల్ల అది డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ మళ్ళీ కూరలలో వాడాలంటే బాగుండదు కదా. అందుకే అని చెప్పి నేను డీప్ ఫ్రైకి కొంచెమే ఆయిల్ వాడతాను. అంత చేయను కాబట్టి ఒక ట్రిప్కి కొంచెమే వాడుతున్నాను గోబీ కూడా. ఇంకా సగం తర్వాత ఒక నెక్స్ట్ డే అట్లా చేసిస్తాను. ఇంకా నేను డిసెంబర్ 10th మా మామ చనిపోయిన రోజు కాబట్టి నేను కొంచెం అంటే మటన్ కర్రీ చేసినాను. ఫోటో దగ్గర పెడదామని చెప్పి. వాళ్ళు తినరు, చనిపోయిన వాళ్ళు, కాకపోతే మన తృప్తి కోసము వండి ఫస్ట్ ఫోటో దగ్గర పెడతానమాట, నైవేద్యంలాగా. అట్లా నేను మటన్ కర్రీ ఇంకా రైస్ సపరేట్ చేసి ఇంకా మా మామ ఫోటో దగ్గర పెట్టి మొక్కినాము. నైవేద్యం పెడతాము, కాకపోతే ప్రతిసారి పెట్టొద్దు అని చెప్పి ఇయర్లో 2-3 టైమ్స్ పెడతాము. అయితే చనిపోయిన రోజు కాబట్టి ఇట్లా పెట్టినాము మామూలుగా. ట్యూస్డే ఇంకా మరి మొక్కిండ్రా? నడవండి, మొక్కండి వచ్చి. అదే కాళ్ళు. సరే మొక్కుతాం మమ్మీ అని మొక్కుతున్నారు. ఇంకా చనిపోయిన పితృదేవతలకి మనము ఎంత మనస్ఫూర్తిగా మొక్కితే వాళ్ళు మనల్ని అంత మంచిగా ఆశీర్వదిస్తారు అన్నమాట. పైనుంచి వాళ్ళు ఏం పెట్టిండ్రని మనం చూడొద్దు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు అనిపిస్తుంది. మనం ప్రశాంతంగా పిల్లలతో మంచిగా బతుకుతాం అన్నమాట. అట్లా ఇంకా సాయంత్రం స్టార్ట్ అవుతుంది. ఇంకా చూడండి, 6 కాగానే దోమలు స్టార్ట్ అవుతాయి. మా దగ్గర దోమలు చాలా ఉంటాయి. అసలు ఎంత నీట్గా ఉంటుంది మా ఏరియా, కానీ దోమలు ఉంటాయి. ఇక్కడ నుంచి వస్తాయి అని చూస్తే చెట్లు పక్కకే ఉంటాయి. ఇంకా దోమలు భరించలేము, వస్తూనే ఉంటాయి. అవి డోర్లు పెట్టే వరకు వస్తాయి. ఇంకా మేము ఏం చేస్తాము, 7:30, 8 వరకు డోర్లు ఓపెన్ పెడతాము. లైట్లు వేసే ముందు డోర్లు పెట్టుకోవద్దని చెప్పి. ఇంకా డోర్లు పెట్టేస్తే దోమలు రావు ఇంట్లోకి. నెట్ వేయించుకోవాలి మెయిన్ డోర్కి. ఇంకా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, డ్రాయింగ్ చేసుకుంటున్నారు. ఏమి లక్షిత టీవీ చూస్తుంది. ఈ మా తాత, నాయనమ్మ, ఇంకా మా మామ వాళ్ళ అమ్మ, నాన్న ఆ ఫోటోలు. ఇంకా మా ఆయన ఇంకా డిసెంబర్ 11th నెక్స్ట్ డేనే పెళ్ళికి రెడీ అయినామన్నమాట. తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాము. 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ రోజు. ఏ పెళ్ళికి వెళ్ళాలా అని అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇంకా దగ్గరలో, మా ఇంటి దగ్గరలోనే ఒక 5 kilometers అక్కడ మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాము. ఇంకా మా ఇంకొక పెళ్ళి ఉంది, అది చాలా దూరం అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేలోపు పోయి రావచ్చు, దగ్గరనే కదా పెళ్ళి అని చెప్పి.
పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయినాము. ఇంకా మా ఆయన షాప్ నుంచి రాలేదు, నేను రెడీ అయి కూర్చున్నాను. 12 అవుతుంది టైం అయితే. ఇంకా ఈరోజు కూడా నల్ల జల్ది వచ్చింది మంచినీళ్ళు. మాకు ఎప్పుడు లంచ్ టైంలో వస్తుంది 12 గంటలకి. ఈరోజు పొద్దున్నే వచ్చింది 9 గంటల వరకు. ఇంకా పని కూడా తొందరగా అయిపోయింది. పని అయిపోయింది, ఇంకా టిఫిన్స్ అయిపోయినాయి. ఇంకా 12 వరకు రెడీ అయిపోయినాను. ఇంకా మా ఆయన షాప్ నుంచి వచ్చిండు, గోవా తీసుకొని వచ్చిండు అనమాట. ఫ్రూట్స్ బాగున్నాయి అని చెప్పి తిందామని కడుగుమన్నాడు. అయితే ఫ్రూట్స్ బయట నుంచి ఏం తెచ్చినా సరే నేను సాల్ట్ తోటి కడుగుతా ఫ్రూట్స్. ఎందుకంటే దాని మీద మందు చల్లుతారు కదా చెట్లకి, అట్లనే ఉంటాయి. అట్లనే తింటే ఎందుకు వామిటింగ్స్ అయినా కావచ్చు అని చెప్పి ఇంకా నేను ప్రతిదీ కడిగి తింటాము. ఒక మంచిగా కడిగి తింటామన్నమాట. కడిగి తెచ్చి చూపిస్తాను చూడండి, బాగున్నాయి జామకాయలు అయితే. మా ఇంటి దగ్గరనే పెడతారు కూడా, బండిలు చాలా ఉంటాయి మా ఇంటి దగ్గరనే. ఫ్రెష్గా ఉంటేనే తీసుకుంటాము. అయితే ఈ అంకుల్ మంచిగా తెస్తాడంట జామకాయలు, బాగుంటాయి ఫ్రెష్గా. ఇంకా పెళ్ళికి వెళ్తున్నాము. పల్లి దగ్గర పెళ్ళి, ఇంకా మాకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. చేసినాము. తెలంగాణ హాల్ ఇది, తెలంగాణ గార్డెన్స్ అంటారు. మేమే లేట్ వచ్చినాము. అసలు పొద్దున పెళ్ళి 9:30కి పెళ్ళి అయితే మేము వెళ్ళింది 12:30కి, 1 o'clockకి వెళ్ళినాము. అప్పటికి పెళ్ళి అయిపోయింది. చూడండి, పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు. ఇంకా పెళ్ళి అయిపోయిందని చెప్పి ఇంకా లంచ్ కలిసి వచ్చి లంచ్ చేసేసుకొని బయటికి వచ్చినాం గార్డెన్స్కి. గార్డెన్లో ప్లీజ్